ఒకసారి తీసుకుంటున్నాను ఇది. లెట్స్ సే ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసి 10,000 రూపీస్. బయట అన్ని చోట్ల దొరుకుతుంది సామ్సంగ్ 10,000 రూపీస్ మొబైల్. బట్ ఐ వాంట్ టు సెల్ దిస్ ఫర్ అరౌండ్ 14,000 రూపీస్ at 20% more, 12,000 రూపీస్. ఎనీవన్ కెన్ బై. కొనం కదా ఇది. ఎందుకంటే సార్ నాకు 10,000కే దొరుకుతుంది, వై షుడ్ ఐ బై ఫర్ 12,000? 20% నేను ఎక్కువ ఎందుకు పే చేయాలి అంటాడు. వేరేస్ ఐ కెన్ సే దట్, లెట్స్ సే ఇప్పుడు సూర్యప్రకాష్ గారు ఉన్నారు, ఐ కెన్ సే దట్ సార్ ఈ మొబైల్ 10,000 రూపీస్ బయట మార్కెట్, బట్ యూ హ్యావ్ ఏ హైదరాబాద్ సిటీలో ఉన్న అన్ని సూపర్ మార్కెట్స్ వాళ్ళ యొక్క డెసిషన్ మేకర్స్ ఫోన్ నెంబర్స్ దీంట్లో ఉన్నాయి. మీ ఆయిల్ ప్రొడక్ట్ మీ డైరెక్ట్ గా యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ పిచ్ దెమ్ దట్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ యువర్ దిస్ థింగ్ అని చెప్పి మీరు చెప్పగలిగారు అని చెప్పి అన్ని కాంటాక్ట్స్ దీంట్లో ఉన్నాయనుకోండి, యూ డోంట్ మైండ్ పేయింగ్ 2,000 రూపీస్ మోర్. లెట్స్ సే ఇప్పుడు మేడం ఉన్నారు, ఎక్స్పోర్ట్స్ డివిజన్ లో ఆల్రెడీ గార్మెంట్స్ లో ఎక్స్పోర్ట్స్ లో బిజినెస్ లో ఉన్న వాళ్ళందరూ కాంటాక్ట్స్ దీంట్లో ఉన్నాయి, యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ దెమ్ అన్నా. సో విల్ యూ బి ఏబుల్ టు పే మోర్ 20,000 రూపీస్ ఆన్ దిస్? Yes. Definitely. So what exactly in this? So మనం ఒక ప్రొడక్ట్ అమ్ముతున్నాము అంటే సంథింగ్ షుడ్ బి దేర్ ఇన్ దట్ టు పుట్ మోర్ మనీ. Yeah. So just product can't give profits. We have to add something else to your product to make money. మనం చాలా చూస్తున్నాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మిల్క్ ఇచ్చాను. ఈ రోజుల్లో అసలు మిల్క్ అనే ఒకటి ఒకటి మిల్క్ విటమిన్ డి మిల్క్ అంటాడు వాడు అని చెప్పి 60 రూపాయలు అమ్మేది 100 రూపాయలు చెప్పి అమ్ముతున్నాడు. దాంట్లో వాడు యాడ్ చేసేసి చాలా తక్కువ, 2 రూపాయలు కూడా ఉండదు, బట్ హీ హాస్ పుట్ అరౌండ్ 40 రూపీస్ మోర్. హీ ఈస్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. సో సేమ్ లైక్ దట్ ఆయిల్ లో చూస్తే విటమిన్ డి ఉందంటాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు బాడీలో విటమిన్ డి తక్కువ ఉందండి, విటమిన్ 12 తక్కువ ఉందండి అని చెప్పేసి మీరు టాబ్లెట్స్ తీసుకోండి అంటాం. అది మైండ్ లో ఉంటుంది ఎక్కడో స్టోర్ అయ్యి. మనం ఎప్పుడైతే సూపర్ మార్కెట్కి వెళ్ళాలని ఆయిల్లో విటమిన్ అరే ఎక్కడో మనం ఆ విటమిన్ డి దీంట్లో కూడా వస్తున్నారు, వై కాంట్ యు టేక్ ఇట్ వాళ్ళని చెప్పేసి అక్కడ 100 రూపాయలు ఉండేది 120 చేసేస్తాడు వాడు ఆయిల్. విటమిన్ డి ఉంది అరే లెట్ ఇట్ బి 20 రూపీసే కదా, బట్ వీఆర్ గెటింగ్ డి విటమిన్ కదా. ఇట్స్ అ సైకలాజికల్ థింగ్, బట్ హౌ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అనేది దట్స్ మోర్ ఇంపార్టెంట్ సార్. క్లాసిక్ ఎగ్జాంపుల్ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందండి సార్. సో జస్ట్ లైక్ దట్ ఐ జస్ట్ హ్యావ్ జస్ట్ విజిబిలిటీ కోసం జెర్సీ వాడు ఎన్రిచ్డ్ డి అంటాడు, ఫ్రీడమ్స్ అనుకున్నాడు ఏ విటమిన్ డి విటమిన్ ఈ అని చెప్పేసి. ఇప్పుడు ఈ రోజు వాటర్ కూడా వచ్చేసింది, ఎన్రిచ్డ్ విత్ కాపర్ అంటున్నాడు. సో జస్ట్ టు ఇంక్రీజ్ ద ప్రాఫిట్స్, హౌ వీ కెన్ ఇంక్రీజ్. ఇప్పుడు 10 రూపాయలు ఉన్న దాన్ని నేను ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, 20 రూపీస్ ఎలా చేయాలి అంటే రూపాయి యాడ్ చేసేసి దాంట్లో ఏదైనా ఇంగ్రీడియంట్స్ దాని టెస్ట్ చూపించేసి, సో జింక్ కాపర్ అని చెప్పేసి ఇవన్నీ కూడా. సో జస్ట్ లైక్ దట్ యాక్చువల్లీ. ఇంకొన్ని తీస్తే పిల్లలకి సంబంధించిన చాక్లెట్ లో బొమ్మలు పెట్టడం, దాన్ని 50 రూపాయలు 60 రూపాయలు కొన్నాం, దాని చాక్లెట్ వాల్యూ నాట్ ఈవెన్ 10 రూపీస్ కూడా ఉండదు, బట్ కీపింగ్ సంథింగ్ న్యూ. సో ఈ రోజుల్లో కుక్కర్స్ చూస్తున్నాం మనం, స్టీల్ గిన్నెల్ని 50,000 పెట్టి కొంటున్నాం, ఆయిల్ ఫ్రీ వాటర్ ఫ్రీ కుకింగ్ అని చెప్పేసి. సో నేను కూడా మా ఇంట్లో కూడా కొన్నాను. ఎందుకు కొన్నానంటే ఇట్స్ ఏ హెల్దీ కాన్సెప్ట్. సి సెల్లింగ్ యుటెన్సిల్స్ స్టెయిన్లెస్ స్టీల్ వి ఆర్ బయింగ్ ఎట్ అరౌండ్ 50,000-60,000 రూపీస్. సో ఫ్యాన్ యాక్చువల్ 1,500-2,000 ఉండాల్సిన ఫ్యాన్ అంటే ఎందుకు ఇందుకనే ఎగ్జాంపుల్ ఇస్తున్నా అంటే మీ ప్రొడక్ట్ కి ఎక్కడో ఒక చోట కనెక్ట్ చేసేసుకొని నా ప్రొడక్ట్ నేను ఇలా కూడా యాడ్ చేయొచ్చేమో, సేల్ చేయొచ్చు అని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. రిమోట్ వచ్చింది, జస్ట్ రిమోట్ సెన్సర్ ఒకటి కావాలి, జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 200-300 రూపీస్ సెన్సర్. బట్ నౌ వీఆర్ గెటింగ్ అరౌండ్ 6,000-7,000 రూపీస్ ఫర్ ఫ్యాన్స్. మన రిమోట్ కావాలి. చాక్లెట్ క్యాడ్బరీ మనం 15 రూపాయలు 20 రూపాయలు కొనే వాళ్ళని ఇప్పుడు సిల్క్ అని చెప్పాడు వాడు 100 రూపాయలు 150 రూపాయలు చేసేసారు దాన్ని సిల్క్ అని చెప్పేసి క్యాడ్బరీ. అండ్ జస్ట్ వాంట్ టు సే వాట్ ఎగ్జాక్ట్లీ హౌ వి లెట్స్ సే నేను ఇవాళ ప్రెజెంటేషన్ మన ఫణికుమార్ శర్మ గారు ఉంటుందేమో అని చెప్పేసి అగరబత్తీలు చెప్పాను. అగరబత్తీల్లో మనం అగరబత్తీల్ని ప్లెయిన్ గా మనం అమ్మితే మనకు ఒకటి ఉంటుంది. ఇప్పుడు గో ఆధారిత అని చెప్పాం కానీ ఉట్టి గో ఆధారిత అని చెప్తే అది ఎక్కదు సార్. గో ఆధారిత ఎక్కితే మన గోవు యొక్క దీన్ని మయాన్ని మనం ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అని చెప్పాను అనుకోండి, అరే అవును కదా అంటే హౌ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. జస్ట్ ప్రొడక్ట్ లాంచింగ్ అండ్ యాడింగ్ సంథింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో ఏ ఇంపార్టెంట్ థింగ్. సో అది మనం ప్రొడక్ట్ ని చేయడం. నెక్స్ట్ వచ్చేసి బిల్డప్ యువర్ క్యాపబిలిటీస్. జనరల్ గా మనకు ఎలా ఉంటుందంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అన్ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కి మెంటర్ లేకుండా మనం చేస్తున్నాం. అంటే ఇక్కడ మన ఆర్గనైజేషన్ లో మన మెంబర్స్ అందరూ కూడా బ్రాహ్మణులందరూ ఎక్కువ ఏంటంటే ఫస్ట్ జనరేషన్ బిజినెస్ పీపుల్ ఎక్కువ. తప్పు చేయడం, తప్పు నుండి లెర్న్ అవ్వడం, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం, మళ్ళీ లెర్న్ అవ్వడం, మళ్ళీ అంటే మనకు
వెనకాల మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ పీపుల్ లేకపోవడం వల్ల ఒక్కొక్కటి తప్పులు చేసుకుంటూ నేర్చుకుంటూ పోతున్నాం. అదే మనకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ గైడెన్స్ వెనకాల ఉన్నట్టుంటే, లేకపోతే ఏమవుతుంది మనకు ఆల్వేస్ బిల్డ్ క్యాపబిలిటీస్ అంటే ఎవ్రీ ఎంప్లాయీస్ కానీ నా కో బిజినెస్ పీపుల్ కానీ కంపల్సరీగా బిజినెస్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. బిజినెస్ లో చుట్టూ ఉన్న వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉండండి. బిల్డ్ యువర్ క్యాపబిలిటీస్ అండ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఎంప్లాయీస్. Always attend and listen business classes. Always be with good people and business people. Learn from them. లేకపోతే ఏమవుతుందంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాయి. డోంట్ నో వే టు రీచ్. టైం కానీ ఇదంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. వేరే ఏంటంటే మనకి క్లీన్గా సేవ్ టైం అవుతుంది. ఎఫర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక ఎక్స్పర్ట్ నుండి మనం తీసుకున్నట్లయితే మనకు దారి క్లియర్ ఉంటుంది. లేకపోతే మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అనే పాయింట్లో ఈ కళ్ళు మూసుకొని లైన్కి వెళ్ళడం ఇది, అదేమో ఒక ఫోర్సింగ్ నుండి వెళ్ళడం అనే పాయింట్ కోసం అని చెప్పి ఇక్కడ మనకు ఆల్వేస్ బీ విత్ ఎ గుడ్ పీపుల్ అండ్ బిజినెస్ పీపుల్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అనే పాయింట్ ఎందుకు పెట్టాను అంటే, మన మెంబర్స్ లో చాలా మంది యాజ్ ఏ ఫస్ట్ జనరేషన్ బిజినెస్ పీపుల్ అవడం వల్ల జస్ట్ లైక్ ఏ ప్లెయిన్ పేపర్ మనము ఆ ప్లెయిన్ పేపర్ లెట్స్ ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళింది అనుకోండి, ఒక చేపల మార్కెట్కి వెళ్తే చేపల దాంట్లో పెడితే ఆ కాసేపు అయిన తర్వాత పేపర్ అంతా చేపల వాసన వస్తుంది. అదే ఒక స్వీట్ షాప్కి వెళ్ళింది అనుకోండి, స్మెల్ అంతా కూడా మంచి నెయ్యితో సంబంధించిన ఇది వస్తుంది. అంటే మనము యాజ్ ఎ పర్సన్ పేపర్ గా ఎవరితో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం అనేది మోర్ ఇంపార్టెంట్. మన సర్కిల్ ని కానీ మనం ఎవరితో కలిసి ఉంటున్నాం అని. ఒక పోయిట్ కూడా చెప్తుంటారు, నీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్పలేస్తాను అని. జస్ట్ లైక్ మన పేపర్ తో మనం ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మన సర్కిల్ బిజినెస్ పీపుల్ అంటే ఓ పెద్ద క్రోర్స్ ఆఫ్ రూపీస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వాటి విజన్ ఉందా లేదా, హీ మే బి డూయింగ్ అరౌండ్ 10,000 రూపీస్ ఆఫ్ బిజినెస్, బట్ హీస్ విజన్ హౌ హీ ప్లానింగ్ ఎట్లా. ఈ రోజు వాడికి 10,000 రేపు పొద్దున వాడు డెఫినెట్లీ 1 crore రీచ్ అవ్వగలుగుతాడు. 10 crores పర్సన్ ఎలాంటి వాడు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అని నా ఇంటెన్షన్ టు సే దిస్. యాక్చువల్గా we should always remember 2 business rules. It's not that actually rule number 1 is never lose money. ఎక్కడ మనం చేస్తున్నా మనకు కంపల్సరీగా మనం ఇది ఈ ప్రపోజల్ పెడుతున్నామంటే మనం లూజ్ అవ్వట్లేదు అని. రూల్ నెంబర్ 2 నెవర్ ఫర్గెట్ రూల్ నెంబర్ 1. ఇది బిజినెస్ అంటే ఆల్ అబౌట్ దిస్ 1 and 2. నెవర్ లూజ్ మనీ. దాన్ని లూజ్ చేయకుండా ఉండడానికి ప్రతి ఒక్క నిమిషం మనం ఆలోచిస్తున్నామంటే మనం ఎక్కడ కూడా మిస్ అవ్వం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎవ్రీ బిజినెస్ మ్యాన్ షుడ్ హ్యావ్ ఎ విజన్. ఇది నేను ఎవ్రీ టైం చెప్తుంటాను, మా వాళ్ళకి తెలిసిన బ్రాంచ్కి ఎక్కువ ఐడియా ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ విజన్ యూ విల్ బి ఆల్వేస్ ఇన్ ద టెలివిజన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెలివిజన్. సో బీ కంపల్సరీగా విజన్ పెట్టుకొని వర్క్ చేయండి. దట్ మేబీ 1 month, 6 months ఆర్ 1 year కి టార్గెట్స్ విజన్ ఈ నెక్స్ట్ 6 months చేయాలి అని. సో అది లేకపోతే ఇంకా టీవీలో ముందే కూర్చొని ఉంటాం అనే పాయింట్ మీద. సో థ్యాంక్ యూ. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ.